వాళ్ళని. అండ్ ఈరోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో ప్యాచప్ అవ్వాలని చూస్తున్నటువంటి మన అలీ గారు. అందరికీ తెలుసు, గతంలో ఎన్నికల టైంలో ఈయన వైసీపీ తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు చాలా మాట్లాడినారనే చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నా ఫ్రెండ్స్ నా వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారని నేను అనుకోలేదని చెప్పడం, ఇలా కొన్ని డైలాగ్స్ అయితే చెప్పి వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఉన్నదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సరిపోదా శనివారం మూవీకి సంబంధించి. అయితే అక్కడ సుమా గారు అందరికీ రెడ్ క్లాత్ ఇచ్చేది చూస్తే ఏం గుర్తొస్తుందంటే అలీ గారు మాత్రం ఈ రెడ్ కలర్ క్లాత్ చూస్తే ఆయనే గుర్తొస్తారు ఎవరికైనా సరే. సో ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తుంటే అలీ గారు అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో ప్యాచప్ అవ్వాలి, దీనికి ఇవే సిమ్టమ్స్ అన్నట్టు తెలుస్తున్నాయి. అండ్ అందరికీ తెలుసు, సరిపోదా శనివారం దానయ్య గారు బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దానికి ప్రొడ్యూసర్ ఆయనే, అది కాకుండా ఓజీకి కూడా ప్రొడ్యూసర్ దానయ్య గారు అవ్వడం. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఓజీలో కూడా ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ అలీ గారు ఓజీలో కూడా నటిస్తున్నారు అన్న విషయం నిన్న రివీల్ చేయడం జరిగింది. అండ్ నానితో సరిపోదా శనివారంలో నటించడం కూడా చాలా బాగా అనిపించిందని అలీ గారు చెప్పుకురావడం జరిగింది. అయితే మీ అందరికీ ఏమనిపిస్తుంది, అలీ గారు మళ్ళీ ప్యాచప్ అవడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ పోటీ చేయడము పదవుల వల్ల ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ఒక చిన్న గ్యాప్ అయితే వచ్చింది. హోప్ఫుల్లీ ఈ గ్యాప్ అయితే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిపోవాలి అండ్ మళ్ళా ఇద్దరు కాంబోలో మంచి మంచి సీన్స్ అండ్ మంచి మంచి మూవీస్ రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హెచ్టీవీ.